పిల్లలకి ఒక 5 కేజెస్ 10 కేజెస్ స్కూల్ బ్యాగ్స్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల లాంగ్ రన్‌లో వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఈ ఫ్రంట్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ మీద సివియర్ ఇంబ్యాలెన్స్ అనేది తీసుకొస్తుంది. అది ఫ్యూచర్‌లో వాళ్ళు అట్లా పెరుగుతూ ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఎస్పెషల్లీ 20s 30sలో ఉన్నప్పుడే వచ్చేస్తున్నాయి. సో ఇలా రావడానికి గల కారణాలు ఏంటి సార్? ద ఫస్ట్ కల్ప్రిట్ ఇన్ టుడే సొసైటీ ఈస్ మెయిన్లీ మొబైల్. దాంతో ఏంటంటే మనకి మెడలో నుంచి వచ్చే నర్వ్స్ మీద పించ్ చేసేటప్పటికి ఈ చేతిలోకి వచ్చే అంత రేడియేటింగ్ పెయిన్ లైక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చేటప్పటికి ఇది ఆర్థరైటిక్ పెయిన్ అట్లా అనుకుంటారు. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆర్థరైటిస్? ఒకటి వచ్చేసి జాయింట్స్ అరిగిపోవటం అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. రెండోది వచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. జాయింట్ అరిగిపోయే ఆర్థరైటిస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా కొంత సార్ట్ ఆఫ్ మూమెంట్ చేసినప్పుడు జాయింట్ ఏంటంటే ఆ స్టిఫ్నెస్ పోయి కొంచెం ఫ్రీ అవుతుంది. 30-40 ఇయర్స్కే ఆర్థరైటిస్ రావడానికి గల రీజన్ ఏంటంటారు? వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్ అసలు? కొంతమందికి ఏంటంటే ఒకే సైడ్ పడుకునే అలవాటు ఉంటుంది. సో ఆ బరువు అంతా కూడా ఏంటంటే దాని మీద కంటిన్యూస్గా పడి సో అంటే ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు చెయ్యి కదపరు కదా చాలా మంది. సో అది ఖచ్చితంగా మైనస్ అవుతుంది అని అంటారా మీరు ఎంతకాలం కదపకపోతే అంత టైట్ అవుతుందండి. మీరు ఇంకా ఎక్కువ కాలం కనుక వదిలేస్తే హార్డ్లీ దీన్ని దాటి జరపడం కూడా కష్టం అవుతుంది. జనరల్గా సయాటికా పెయిన్ అంటే నరకంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అసలు ఏంటి సార్ ఈ సయాటికా అంటే? సయాటికా రావడానికి మన లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత మన ఉండే అధిక బరువు, ఒబేసిటీ, ఇటువంటి ఎన్నో కారణాలతో సయాటికా అనేది స్టార్ట్ అవుతుంది. ఏ కేసులో ఇది జస్ట్ నార్మల్ పెయిన్ కాదు, సంథింగ్ ఏదో జరుగుతుంది బాడీలో అని వాళ్ళు ఎప్పుడు అలర్ట్ అవ్వాలి? ఇప్పుడు సివియర్ ఫామ్ వరకు సయాటికా అంటే మనకి జనరల్గా కరెంట్ పాస్ అయినట్టుగా బాగా షార్ప్గా తయారవటం అంతవరకు జరుగుతుంది. అంతకు మించి వార్నింగ్ బెల్స్ అంటే కనుక మనలో చాలా మంది కూడా ఆఫీస్కి అయినా ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ వేసుకొస్తారు, బయటికి వెళ్తున్నా కూడా అదే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా సేమ్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ని ప్రతి చోట వాడడం వల్ల మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఒకే రకమైన ఫుట్వేర్ అనేది మీరు అన్ని సందర్భాలకి సూట్ కాదండి. మీకు యూనిఫామ్గా అరగదు సోలు. ఒక సైడ్ ఎక్కువ అరుగుతుంది, కొంతమందికి లోపల పక్క, కొంతమందికి బయట పక్క అట్లా. సో అట్లా వంకరగా నడవటం మూలంగా మీకు ఏంటంటే ఆ ఇంపాక్ట్ నడుము దాకా వచ్చి